ఐక్యరాజ్య సమితి మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. దాంట్లో భాగంగానే సహజయోగ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖు ఉమెన్స్ డేని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ సహజయోగ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా విశాఖపట్నంలో ఈరోజు పోలీస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో నడిచే పాపా హోమ్ ఫర్ గర్ల్స్, ఈ గర్ల్స్ అందరికీ కూడా చిన్నపిల్లలందరికీ కూడా ఈరోజు సహజయోగ ధ్యానం నేర్పించడం జరిగింది. సహజయోగ ఫౌండర్ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఒక ఆదర్శ గృహిణి, అలాగే ఆదర్శ మహిళ. ఆదర్శంగా శ్రీ మాతాజీ గారు ఒక వీర మహిళ కూడా. ఎందుకంటే ఫ్రీడమ్ ఫైటర్ కూడా శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. ఆవిడ స్వాతంత్ర సమరయోధంలో 1942లో మహాత్మా గాంధీ గారి సారథ్యంలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. సబర్మతి ఆశ్రమంలో ఉండి ఆవిడ డాక్టర్ చదువుతూ కూడా సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ గారి ఆశయాలతో నడుచుకుంటూ ఆవిడ స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొన్న మహోన్నతమైన వ్యక్తి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. సహజయోగ మెడిటేషన్ని 1970 మే 5వ తేదీన ఆవిడ సహస్రం తెరిచి ఈ సహజయోగ ధ్యానాన్ని కనుగొని ప్రపంచం అంతటా 170 దేశాల్లో ఈరోజు సహజయోగ ధ్యానాన్ని వ్యాప్తి చేశారు శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. నమస్తే అండి, నా పేరు సుభాషిణి. సహజయోగ ధ్యానం చేయడం ద్వారా గత కొద్ది సంవత్సరాలుగా మా జీవితంలో మేము పొందిన బెనిఫిట్స్ చూసిన తర్వాత మేము సొసైటీలో అందరితో పంచుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చాము. ఎస్పెషల్లీ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ కూడా తమని తాము సేఫ్ గార్డ్ చేసుకోవడానికి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి, తమ జీవితంలో వస్తున్న ఛాలెంజెస్, సమస్యలన్నీ ధైర్యంగా ఎదుర్కోవడానికి ఈ సహజయోగ ధ్యానం చాలా ఉపయోగపడుతుందండి. అందుకని ఆ ఉద్దేశంతో ఈ పాపా హోమ్కి వచ్చి ఇక్కడ ఈ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.